పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడతారని అడుగుతా ఉన్నా. మరి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఇప్పటికే 10 మంది ప్రాణాలు గాలిలో గడిచిపోయి చనిపోయి 20 మందికి గాయాలైతే ఆయన అమరావతిన దాడి మార్గాన్ని హైదరాబాద్ నుంచి ఆ సంఘటన స్థలాన్ని చేరుకుంటే ఆయన బయలుదేరుతున్నాడని 11 గంటలకే అలావిడిగా పోస్ట్ మార్టం చేయకుండా వాళ్ళ పార్టీ ఆమాదిస్తాం కాదండి. మీకే పరిస్థితిలో అది ఎట్లా వచ్చిందంటే ఇవాళ డాక్టర్ గారు లాక్కుంటున్నారు కాగితాలు, ఇచ్చిన కాగితాలు లాక్కుంటున్నప్పుడు అది తప్పు అని తెలిసి ఈయన వారిస్తున్నారు. వారిస్తుంటే కలెక్టర్ గారు అక్కడ పెద్ద ఇంటర్వ్యూ అవ్వాలా ఆయన గురించి ఆయన అందేంటంటే మీరు లాక్కోవడం తప్పనేదో ఏదో వెనకాల తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షలు పడతారు అని చెప్పేసి అన్నమాట మాత్రం కరెక్టే. ఎవరైనా సరే చేయగలుగుతారు, తప్పే లేదు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే. అంతేగాని కలెక్టర్ అవనండి, ఎంపీ అవనండి, లేకపోతే ఇంకోటి అవనండి. అదేంటే మనం కూడా సమాజంలో ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రజలకి కోఆపరేట్ చేయాలి. నిన్న కాక మొన్న ఖమ్మంలో యాక్సిడెంట్ అయ్యి 6 చనిపోయారు. అక్కడికి కాకిలాగా వచ్చి అయ్యాడ జగన్మోహన్ రెడ్డి గారు వారిపోయాడు గంటలో. మమ్మల్ని అందరూ రమ్మని మేము వెళ్ళాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఎవరండి? అసలు పాలపక్షం నుంచి మీరు ఎందుకు వెళ్ళలేదు? సీఎం గారు వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు? 10 మంది చచ్చిపోతే పట్టదా? ఇవాళ ఏంటి కారణం ఏంటి? అదేవిధంగా ఏ మినిస్టర్ వెళ్ళాడు? ఒక హెల్త్ మినిస్టర్ గారు ఒక వెళ్ళారు. అంతేనా 10 మంది చచ్చిపోతే వెళ్ళటానికి మన రాష్ట్రంలో? నేనేంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా నేనేంటంటే ఇక్కడి నుంచి ఒక వినతి చేస్తున్నాం. ఏంటంటే అడ్డగోలుగా ఒక పర్మిట్ మీద 4 బస్సులు తిరుగుతున్నాయండి. ఆ బస్సులన్నింటినీ కూడా తెలంగాణ రావడానికి మీరు పట్టేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు ఎలా చేస్తుంటారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా ఎలా చేస్తుంటారు. ఒక పర్మిట్ మీద 4 బస్సుల్ని 5 బస్సుల్ని ఒకటే నెంబర్ మీద ఏమో 4 బస్సుల్ని నాకు తెలిసింది పూర్వం నుంచి కూడా. ఇదే విషయం మీద పూర్వం ఒకసారి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో పేర్ని నాని గారు నేను కలిపి అసెంబ్లీలో క్వశ్చన్ పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే పద్మావతి గారు, కోటం గారికి, లక్ష్మి గారికి ఇక్కడికి వచ్చిన అడుగుతుంటే ఆయన మీదే కేసు పెట్టారు. ఇక ఈ సమాజంలో ఎవరు బతికినిస్తారు మీరు అందరూ కూడా? చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి జరుగుతున్న కార్యక్రమాలపై అంత ముందు కూడా మరి రాజశేఖర రెడ్డి గారి ఫలితాలు మనకు వస్తాయని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎందుకు ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లో కూడా జగన్మోహన్ గారే కాదు మన రోజా గారిని అట్లా చేశారు. ఇక్కడికి వచ్చిన